హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే వీడియోస్ ఈ మధ్య రావట్లేదు కదా, వేరే పనుల్లో బిజీ అయిపోయాను అనమాట. మళ్ళీ వీడియోస్ రెజ్యూమ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఈ వీడియో ఏంటి అంటే, కార్తీక మాసంలో 4 వారాలు సోమవారాలు ఉపవాసాలు ఉండి మా కజిన్స్ 4 వారాలు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు భోజనం పెట్టుకుందాం అనుకున్నాము. అయితే ఒక వారం మా ఇంట్లో అనమాట. సండే నాడు ఒక ఫంక్షన్ ఉండేది. సో ఆ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ అదే డ్రెస్తో సోమవారం మన ఇంట్లో భోజనాలు కాబట్టి షాపింగ్ అని వెళ్ళాను అనమాట. కూరల షాపింగ్ కి పటేల్ బ్రదర్స్ కి వచ్చాను. ఇక్కడ కూరలు అవి కావాల్సినవన్నీ తీసేసుకుని సరుకులు మన్నాడు ప్రిపరేషన్ అనమాట. సోమవారం పొద్దునంతా ఉపవాసం ఉండి 2-2:30కి స్నానం చేసి మడి కట్టుకొని వంట స్టార్ట్ చేశాను. అయితే ఈ గోబీ ఇలా కట్ చేసి ఉంచుకున్నాను, కాలీఫ్లవర్ గోబీ 65 లాగా చేద్దాం ఒక ఫ్రై అనేసి. అండ్ ఇక టొమాటోలు, చిక్కుడుకాయలు, వంకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను ముద్ద కూర చేద్దామని. సో ఒక ముద్ద కూర అండ్ ఒక ఫ్రై. దాని తర్వాత సాంబార్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే వేరే కజిన్స్ ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముక్కల పులుసు చేస్తామన్నారు. సరే నేను సాంబార్ చేద్దాం కదా అని చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ గారెలకి పిండి వేసేసాను అనమాట. గారెలు అయితే అద్భుతంగా వచ్చాయి నిజంగా. అసలు గ్రైండర్ కి మిక్సీకి ఇంత తేడా ఉంటుందా అనుకున్నాం. మెత్తగా వచ్చాయి అనమాట, బయట క్రిస్పీగా అండ్ లోపల మెత్తగా. దాని తర్వాత ఇక్కడ ఏమంటారు, పరవాణం కోసం పాలును ఇక్కడ ఆలు బాయిల్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత పెసరపప్పు కంపల్సరీ వేస్తాము ఆ రోజు. సో అందుకని పెసరపప్పు వేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడేమో పులిహార కోసం బియ్యం పెట్టేసుకున్నాను. 2:30 కల్లా స్టార్ట్ చేశాను. 6:15-6:30 కల్లా వంట అంతా అయిపోయింది అండ్ అందరూ వచ్చేసారు. అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ ఏమో కొంచెం ఉడికించుకుంటున్నాను అనమాట, లైక్ ఒక 70%. దానివల్ల ఇంకా క్రిస్పీగా బాగా వస్తాయి. అండ్ ఆలు కొంచెం ఉడికిన తర్వాత వంకాయలు ఇంకా చిక్కుడుకాయలు వేసుకొని ఉడికించేసుకుంటున్నాను ముద్దర కూర కోసం. దాని తర్వాత వెనకాతలో పరవాణం అవుతోంది. పరవాణం ఫస్ట్ ఎక్కించాను, అది స్లో కుక్ లో అవ్వాలి కాబట్టి అలా ఎక్కించాను. అది అయ్యే లోపు మిగతా వంట అవుతూ ఉంటుందని అనేసి. దాని తర్వాత ఇక్కడ ముద్ద కూరకి, దాని తర్వాత ఇక్కడేమో సాంబార్కి. సో అన్ని ముక్కలు కట్ చేసేసుకుని ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో వంట ఏంటంటే ప్రశాంతంగానే చేసుకున్నాను, పెద్ద హడావిడి లేకుండా. అండ్ ముక్కలు అంటే ఈ కూరలు అవన్నీ కూడా మా అన్నయ్య కట్ చేసి ఇచ్చాడు అండ్ మా హస్బెండ్ హెల్ప్ చేశారు. సో మొత్తం అయిపోయింది. కట్ చేసి ఇచ్చేస్తే వంట అయితే టక్టకానే అయిపోతుంది కదా. ఇక్కడ చూస్తున్నారా, మధ్యలో అయితే వీడియో తీయడం అవ్వలేదు. సో ముద్దకూర ఇక్కడ రెడీ అయిపోయింది, సూపర్ గా వచ్చింది. దాని తర్వాత ఇక్కడ టొమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి గారెల్లోకి. ఇక్కడ ఉడికించేసుకుంటున్నాను. సో టొమాటోలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ నూనెలోనేమో వేసి ఉడికించేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడేమో సాంబారు ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత వేద్దామని అనేసి సాంబార్ పొడి. ఇక్కడ ఫ్రైమ్స్ కూడా వేయించుతున్నాను, పిల్లలైతే ఇష్టంగా తింటారనేసి. సో ఈ ఫ్రైమ్స్ వేయించిన తర్వాత ఇంకా మిగతా వంట మెల్లిమెల్లిగా అవుతుంది. విన కొద్దీ చేస్తున్నాను అనమాట, ఏది కుదిరితే అది. అండ్ ఇక్కడ ఏంటంటే గారెల్లోకి పచ్చిమిరపకాయ, అల్లం తురిమేసుకుని వేసేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర. అండ్ ఇక్కడ గోబీలోకి ఏమో బియ్యం పిండి, కారం, ఉప్పు అంతే అండి, ఇంకేం వేయలేదు. వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం గరం మసాలా వేసాను అన్నట్టు, వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. దీని తర్వాత ఫ్రై చేసిన తర్వాత పైన కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి వేసి పోపు పెట్టుకున్నాను. సో సూపర్ గా వచ్చింది. ఫ్రైకి ఇది మంచి ఆప్షన్, ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. సాంబార్లో కూడా భలే ఉంటుంది అసలు. దాని తర్వాత ఇక్కడ గారెలు వేసేస్తున్నాను. వంట అంతా అయిపోయింది. ఒక్కొక్కటి అయిపోయిన ఐటమ్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ గారెలు వేస్తున్నాను. సో ఏమంటారు, మన గోబీ 65లో కొంచెం పసుపు వేసాను కాబట్టి ఆ నూనె కొంచెం పసుపు కలర్ అయింది. ఇక్కడైతే వంట అంతా ఫినిష్ అయిపోయింది. పరవాణం, సాంబార్, దాని తర్వాత పెసరపప్పు, దాని తర్వాత టమాటా కొత్తిమీర పచ్చడి అండ్ గారెలు అయితే సూపర్ గా వచ్చాయి. గ్రైండర్ కి మిక్సీకి అయితే డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. పులిహార, తర్వాత ముద్ద కూర, కాలీఫ్లవర్ కూర అండ్ అప్పడాలు, ఒడియాలు. అండ్ ఇక్కడ ఏంటంటే అరిటాకులు కూడా తెప్పించాను, వివేక్ ఫ్లవర్స్ నుంచి ముందే ఆర్డర్ పెట్టాను. సో అవి క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. ఈ లోపని అందరూ మా కజిన్స్ అందరూ వచ్చేసారు. సో చాలా పిల్లలతోని అండ్ ప్రతి సోమవారం కలిసాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. శైలు, దాని తర్వాత నరేష్ వాళ్ళు అండ్ మా అన్న కొడుకు అకురత్ అన్న, తర్వాత అలాగే వేరే కజిన్స్ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే అరిటాకులో అన్ని వడ్డించేసుకుంటున్నాము అండ్ సూపర్ గా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ డిన్నర్ అయితే తిన్నాం అనమాట. ఇండియాలో కార్తీక సోమవారం ఫీల్ వచ్చింది. ఇండియాలో కూడా కార్తీక సోమవారం నాడు మనం ఫ్యామిలీని అందరినీ పిలుచుకుని చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా ఆ ఫీల్ మిస్ అవ్వకూడదు అని అనేసి అందరినీ పిలుచుకుని ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం నేను ఒక దంపతులను అయితే పిలిచి భోజనాలు పెడతానండి.
ఈసారి నా అదృష్ట కొలది 4 దంపతులకి భోజనాలు పెట్టాను. ఇంకా దేవుడి పేరు చెప్తే ఫుడ్ అయితే టేస్టీగానే వస్తుంది కదా. అన్ని అసలు టేస్ట్ చూడకపోయినా ఉప్పు కారాలు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి అనమాట. కొంచెం ఎక్కువ చేశాను ఎందుకంటే మన్నాడు మళ్ళీ 2 తీసుకెళ్లొచ్చని. అండ్ మా కజిన్ అనీషా ఏమో పాన్ చేసింది, అద్భుతంగా చేసింది అనమాట. ఒకసారి చేసిన తర్వాత ఇంకా ప్రతి వీక్ తనకే కాంట్రాక్ట్ ఇచ్చారనమాట, చేసి తెచ్చింది మీఠా పాన్, అద్భుతంగా చేసింది. అండ్ గారెలు కొంచెం తక్కువ అయ్యాయి, సో అందుకని ఇప్పుడు ప్రత్యూష గారెలు వేసింది. అండ్ ఈ పిక్ అయితే ముందే తీసుకున్నానండి. దేవుడికి ఇలాగా నైవేద్యం పెట్టేసిన తర్వాత అందరికి భోజనాలు పెట్టాను. ఫస్ట్ ఒక బ్యాచ్ పెట్టేసామండి, దాని తర్వాత లాస్ట్ లో ఒక 4-5 మిగిలేము. అండ్ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము. ఫుడ్ ఎక్కువ చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే వీక్ డే కదా, సో అందరూ తీసుకెళ్ళొచ్చు అని అనేసి ఎవరింటికి వెళ్ళినా అంతే అండి, కొంచెం ఫుడ్ ఎక్కువ చేసుకొని తీసుకొచ్చేసుకుంటాం అనమాట. ఇంకా వేడివేడిగా బియ్యం పెట్టుకుంటే చాలు. దాని తర్వాత శుభ్రంగా తినేసిన తర్వాత అన్ని ఎత్తి పెట్టుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాం కూర్చొని. అండ్ యూజువల్గా అయితే లేట్ వరకు ఉంటాం, కానీ వీక్ డే కదా, మళ్ళీ స్కూళ్ళు ఆఫీసులు ఉంటాయి కాబట్టి అందరూ 10 కల్లా వెళ్ళిపోయారు. అండ్ మ్యాండేటరీ ఒక గ్రూప్ పిక్ తీసుకున్నాం అనమాట, బాగా ఎంజాయ్ చేసాం అసలు. దాని తర్వాత మళ్ళీ వారం ఇంకొక కజిన్ వాళ్ళ ఇంట్లో, ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. వీళ్ళ ఇంట్లో మెనూ ఏంటంటే వంకాయ కారం పెట్టి కూర, కొబ్బరికాయ పచ్చడి, గారెలు, పెరుగు గారెలు, దాని తర్వాత పర్వాణం, పులిహార, తర్వాత పప్పు. సో అలా కొంచెం కూరలు ఏంటంటే డిఫరెంట్ గా ఎంచుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఫుడ్ సూపర్ గా ఎంజాయ్ చేసాము. ఇది యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళ ఇంట్లోనే అయింది, దాని తర్వాత మా ఇంట్లో జరిగింది. అండ్ ఇక్కడ కూడా చక్కగా ఎవరింట్లోనే అయితే చక్కగా మనం వంట చేసుకోకుండా హాయిగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసి కుమ్మేసాము. అందరూ కూడా అరిటాకులు తెప్పించేశారు ముందే. అండ్ ఇక్కడేమో వాళ్ళందరూ వడ్డించిన తర్వాత హోస్ట్లేమో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఫుడ్. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే పాన్ తిన్నాము, దాని తర్వాత మా ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో అనీషాకి ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ మ్యాండేటరీ గ్రూప్ పిక్ దిగామన్నమాట. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఇంకో అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో ఆనపకాయ చింతకాయ పులుసు పెట్టారు, అదిరిపోయింది అసలు, టూ గుడ్. దాని తర్వాత కందాబచ్చలి కూర, ఆలూ ఫ్రై, ఒక కూర, ఒక ముద్ద కూర, దాని తర్వాత ఆవ పులిహార, అండ్ ఇంకా పచ్చళ్ళు అవి వేరే ఐటమ్స్ కూడా చేశారు. ఇక్కడ కూడా అరిటాకు భోజనం చేసాం అనమాట. అండ్ ఎంత బాగుందంటే ఇక్కడ కూడా ఫుడ్ ఇంకా చెప్పక్కర్లేదు, ప్రసాదం అంటే ఇంకా టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ కూడా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం అన్నమాట. కార్తీక మాసం ఈసారి చాలా చాలా బాగా అయింది. ఇక్కడ వన భోజనాలు అలాంటివి ఏం చేయలేదండి, ఇంట్లోనే చక్కగా ఇలాగా అరిటాకు భోజనాలు చేసామన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే. అలా ఈసారి కార్తీక మాసం అయితే చాలా చాలా బాగా అయింది. సోమవారం పొద్దునంతా ఉపవాసం ఉండి శివయ్యని తలుచుకొని సాయంత్రం అందరూ కలిపి భోజనాలు చేసి చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో అది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో కీప్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.